దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో, నీ బ్రతుకులో శ్రమలు వస్తాయి అనేది కూడా అంతే ఖచ్చితం. అయితే ఏ శ్రమ నీ బ్రతుకులో నిలవదు. కొంచెం కాలం ఓర్చుకో. ఏ శ్రమ జీవితకాలం నీ నేలుబడి చేయదు. కొంతకాలం ధైర్యంగా బ్రతుకు. కొంతకాలం నువ్వు ఓర్చుకుంటే పడమట దిక్కున సూర్యుడు అస్తమిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో, నీ నేలుబడి చేసిన శ్రమ రాగల కాలంలో మహిమగా దేవుడు మారుస్తాడు అనేది కూడా అంతే ఖచ్చితం. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, శ్రమల మధ్యలో నేను కొట్టుమిట్టాడేటప్పుడు తండ్రి కుడిపార్శాన దేవుడు మన పక్షాన తండ్రి కుడిపార్శాన యేసయ్య మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. ఏమనో తెలుసా? నా బిడ్డకు కావలసిన ధైర్యం దయచేయ్యా, నా బిడ్డకు కావలసిన ఓర్పు దయచేయ్యా, నా బిడ్డకు కావలసిన సహనం దయచేయ్యా. వీడికి కలిగిన శ్రమను బట్టి కలవరపడిపోకూడదు, లోకస్తులాగా ఆత్మహత్య చేసుకోకూడదు. ఈ బ్రతికేందు చస్తే పోయింది కదా అన్న ఆలోచన నా బిడ్డలకు రాకూడదని ఒక తెలియని ధైర్యం నా గుండెల్లో పుట్టడానికి కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారి చేసే విజ్ఞాపనే మన గుండెల్లో ధైర్యాన్ని పుట్టిస్తూ ఉంది. అందుకని మనం ఏమంటామో తెలుసా? శ్రమైనా, బాధైనా, కరువైనా, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన క్రీస్తు ప్రేమ నుండి ఏవి. ఈ క్రీస్తు శ్రమలలో నీ సహకారి, అంతేనా? శ్రమలలో నీ సూత్రధారి. ఆమేన్. పెద్దగా చెప్పండి ఆమేన్. సహకారి మాత్రమే కాదు, చెప్పాలి. శ్రమలలో యేసు నీకు సహకారి మాత్రమే కాదు, నీ శ్రమలలో ఈ యేసుక్రీస్తు నీ సూత్రధారి. శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలను భరించడానికి కావలసిన శక్తిని ఇస్తూ, ఆ శ్రమలో నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా ఈ సూత్రధారే తెలియచేస్తాడు. చూడండి ఆ మాట, అదే మాట అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం.